వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డ్రైవర్ కండక్టర్ దురుసుగా ప్రవర్తిస్తున్నారా? అయితే ఈ నెంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. నెంబర్ వచ్చేసి 9440970000. 5 ఏళ్లుగా ప్రేమించుకున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెళ్లి చేసుకున్న 50 రోజుల్లోనే యువతి ఆత్మహత్య. తెలంగాణలో కొత్తగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు, బడ్జెట్ లో 233 కోట్లు మంజూరు. కరెంటు షాక్ తో మరణిస్తే 8 లక్షలు, ఎక్స్ గ్రేషియా పెంపు 2 నెలల్లోకి చెల్లించాలని ఆదేశాలు. రేవంత్ సర్కార్ లెక్క తప్పింది. 9420 కోట్ల రెవెన్యూ లోటులో తెలంగాణ నిధుల మళ్లింపుపై కాగ్ అభ్యంతరాలు. తెలంగాణ చేనేత సహకార సంఘానికి షాక్ ఇచ్చిన విద్యాశాఖ. స్కూల్ యూనిఫామ్ తయారీ ఆర్డర్ రద్దు. జబర్దస్త్ కొమరక్కపై 8 మంది దాడి. ఇంట్లో బంగారం చోరీ విషయంలో వివాదం. ఏడాదిలో 40,000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి రికార్డ్. హన్మకొండ జిల్లాలో స్విమ్మింగ్ పూల్ లో తల్లి, 2 కూతుళ్లు అనుమానాస్పదంగా మృతి చెందడంతో హత్య ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కన్న తండ్రి కాల ఎముడయ్యాడు. లవ్ మ్యారేజ్ చేసుకుందని ఇంటికి తీసుకెళ్లి మరీ గుండెలపై ఆడించుకున్న చేతులతోనే గొంతు నులిమి చంపేశాడు తండ్రి. హైదరాబాద్ కుకట్పల్లిలో 2 పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య. ఆ తర్వాత తండాలో మారిన సీన్. ఆగ్రహంతో బంధువులు పోలీసుల కళ్ళలో కారం చల్లి రణరంగం సృష్టించారు. మహిళా జడ్జి తండ్రి హత్య కేసును ఛేదించిన పోలీసులు వెలుగులోకి దిగ్భ్రాంతికర విషయాలు. మొరదాబాద్ లో మహిళా జడ్జి తండ్రిని కాల్చి చంపిన కేసులో మరో నిందితుడు ఆసిఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి. తల్లి సమాధిపై కూర్చొని చిన్నారి మాటలు. ఒక చిన్నారి భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత కఠిన హృదయాలు సైతం కన్నీరు పెట్టిస్తోంది. యుద్ధం సాకుగా పాకిస్తాన్ భారత్ పై నీచమైన చర్యకు పాల్పడుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పొరుగు దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో విద్యార్థులకు శుభవార్త. తల్లికి వందన పథకం నిధుల విడుదలపై చంద్రబాబు కీలక ప్రకటన. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మంత్రి నారా లోకేష్ అమరావతి బిల్లుపై ఆమోదం పొందినందుకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి లోకేష్ కు కంగ్రాట్స్ అంటూ అభినందించిన ప్రధాని మోదీ. ఏపీలో కరువు మండలాలు డ్రై రేషన్ పంపిణీ, బియ్యం, కోడిగుడ్డు, చిక్కీలు పంపిణీ చేస్తారు. 51 కరువు మండలాల్లో స్కూల్ విద్యార్థులకు మాత్రమే ఇది జరుగుతోంది. వందే భారత్ రైల్లో పెట్టిన భోజనంపై ఐఆర్సీటీసీకి ప్రయాణికురాలు ఫిర్యాదు. నాసికరమైన భోజనం పెట్టడంతో తనకు ప్రాణాంతక ఎలర్జీ వచ్చినట్లు వెల్లడి. తన 2 ఏళ్ల కుమారుడికి కూడా విరోచనాలే అస్వస్థకు గురైనట్లు స్పష్టం. దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత తీర్చేందుకు అరేబియా సముద్రంలో గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నట్లు ఓఎన్జీసీ. జార్ఖండ్ లో దారుణ. కుమారుడు ఆరోగ్యం కోసం తాంత్రికురాలతో కలిసి కన్న బిడ్డను నరబలి ఇచ్చిన తల్లి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు బిగ్ రిలీఫ్. పరువు నష్టం కేసు కొట్టేసిన ఢిల్లీ న్యాయస్థానం. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో కేసు కీలక పరిణామం. నిందితులు లూత్రా సోదరులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు. బెయిల్ వచ్చిన జైల్లోనే మగ్గిపోతున్న లూత్రా సోదరులు. వచ్చే 3 వారాల పాటు ఇరాన్ పై దాడులు అత్యంత తీవ్రంగా ఉంటాయంటూ ట్రంప్ సంచలన ప్రసంగం. చిరంజీవి ఇంట్లో అద్భుత దృశ్యం. హనుమాన్ జయంతి వేల పూర్వ జన్మ సుకృతం అంటూ పోస్ట్ వీడియో వైరల్. నేను శరవణన్ ఇంట్రోవర్ట్స్ పెద్దగా మాట్లాడుకోము, కానీ మా మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది అని చెప్పిన మాళవిక నాయర్. కేరళ గడ్డపై కొలువు తీరిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ. పెద్ద వాయిదా రూమర్స్. రాకాస ప్రమోషన్ లో క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్. కొరియన్ యాక్టర్ తో ప్రియాంక మోహన్. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మేడ్ ఇన్ కొరియా స్క్రీనింగ్ ఫోటోలు వైరల్. వారణాసి క్రెడిట్ విషయంలో ఫ్యాన్స్ మధ్య ఫైట్. ఢిల్లీలో షాకింగ్ ఘటన. మాస్క్ ధరించి మరి తండ్రి తలపై గన్ పెట్టి 10 లక్షలు దోచేసిన కొడుకు. హైదరాబాద్ లో నోరు తెరిస్తే దోమలు పోతున్నాయి. దోమతెర ఫ్యాగింగ్ మెషిన్ తో ఎమ్మెల్యే వినూత్న నిరసన. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలకు చెక్. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. మే 1 నుంచి కొత్త విధానం. మూసి ప్రాజెక్టుకు తొలగిన అడ్డంకి. ఎన్టీఏలో తెలంగాణ సర్కార్ భారీ ఊరట. ఇక బంగారం కొనే వారికి సూపర్ ఛాన్స్. జస్ట్ 4 గంటల్లోనే భారీ తగ్గుదల. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,51,420 వద్ద కొనసాగుతుండగా ఉదయం ఈ ధర 1,52,960గా ఉంది. ఇక 22 క్యారెట్ల ధర ఉదయం 6 గంటలకు 1,40,210 ఉండగా 1,530 తగ్గి ప్రస్తుతం 1,38,800 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. ఇవాళ కేవలం 4 గంటల్లోనే కేజీ వెండిపై ఏకంగా 5,000 తగ్గింది. దేశీయ మార్కెట్ లో ఉదయం 6 గంటలకు 2,55,000గా ఉన్న కేజీ వెండి ధర 5,000 తగ్గి ప్రస్తుతం 2,50,000గా వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి ఈ రోజు ప్రధాన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊరిలో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
మీరు మాకిచ్చే ఎటువంటి న్యూస్ అయినా సరే నిజమైన న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ 9866696179.